నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం। సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అద్దెంకి నియోజకవర్గంలో అనుకోని రీతిలో పోలింగ్ శాతం పెరిగిందని, తన గెలుపు కోసం ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ ప్రకటనలో తెలిపారు। అద్దెంకి నియోజకవర్గంలో 86% పోలింగ్ జరిగిందని, పోలింగ్ సరళిని చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి అధికారంలోకి రాబోతుందని రవికుమార్ ప్రకటనలో తెలిపారు। అద్దెంకి నియోజకవర్గంలోని వైసీపీ వాళ్లు కావాలని తెలుగుదేశం పార్టీ నాయకులపై దాడులు చేశారని, పైగా టీడీపీ వాళ్లు ఓడిపోతారని తప్పుడు ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదని రవికుమార్ మండిపడ్డారు। నిన్న జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అద్దెంకి నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం పెరిగింది। నియోజకవర్గంలో మొత్తం 2,44,057 మంది ఓటర్లు ఉండగా, అందులో పురుషుల ఓట్లు 1,19,570, స్త్రీల ఓట్లు 1,24,475, ట్రాన్స్జెండర్ ఓట్లు 12 ఉన్నాయి। మొత్తం 298 పోలింగ్ బూతులు ఏర్పాటు చేయగా, పోలింగ్ ప్రారంభం కాకముందే ఓటు వేసేందుకు ప్రజలు క్యూ లైన్ లో బారులు తీరారు। అద్దెంకి నియోజకవర్గంకు చెందిన వారు ఇతర రాష్ట్రాలలో ఉంటూ ఉద్యోగరీత్యా స్థిరపడి ఓటు హక్కు కలిగిన వారందరూ తరలివచ్చి ఓటు వేయడంతో ఓటింగ్ శాతం 86కు చేరింది। పోలింగ్ శాతం పెరగడంతో ఎవరికి వారే మేమే గెలుస్తామని టీడీపీ నేతలు, వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు। పోలింగ్ శాతం పెరగడంతో టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతుందని టీడీపీ నాయకులు చెబుతుంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత అమలు చేసిన సంక్షేమ పథకాల వల్లనే పోలింగ్ శాతం పెరిగిందని, మరోసారి అధికారంలోకి రాబోతున్నట్లు వైసీపీ నాయకులు చెప్పుకుంటున్నారు। ఎవరు గెలుస్తారు, ఎవరు అధికారం చేపట్టబోతున్నారో తెలుసుకోవాలంటే జూన్ 4వ తేదీ వరకు అందరూ వేచి ఉండాల్సిన అవసరం ఉంది। నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వాళ్లు బయట గ్రామాల నుంచి గుండాలను తీసుకుని వచ్చి పోలింగ్ బూత్ల వద్ద వైసీపీ కార్యకర్తలపై దాడులు చేయించారని, వెలనచెరువు గ్రామంలో నర్సరావుపేట నుంచి సుమారు 200 మందిని గుండాలను దించి భయభ్రాంతులకు గురి చేయించారని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పాణెం హనుమిరెడ్డి తెలిపారు। మంగళవారం అద్దెంకి వైసీపీ పార్టీ కార్యాలయంలో హనుమిరెడ్డి మీడియాతో మాట్లాడారు। సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వాళ్లు ఓడిపోతారన్న ఉద్దేశంతో దాడులు చేయిస్తున్నారని, గతంలో తెలుగుదేశం పార్టీకి వెల్లడి చెరువులో 500 మెజారిటీ వచ్చిందని, ఈసారి వైసీపీకి 600 మెజారిటీ వస్తుందన్న నేపథ్యంలో దాడులు చేయించడం జరిగిందని, జూన్ 4 తర్వాత అద్దెంకిలో పెను మార్పులు జరుగుతాయని, తను గెలుపొందిన తరువాత అద్దెంకి అభివృద్ధి భారీ స్థాయిలో ఉంటుందని హనుమిరెడ్డి చెప్పారు। నిన్న వెల్లడిచెరువు గ్రామంలో జరిగిన దాడిలో వైసీపీ వాళ్లు తప్పు ఏమీ లేదని, తెలుగుదేశం పార్టీ వాళ్లే కదిలించుకొని గొడవలు పడటం జరిగిందని, కేవలం ఓడిపోతారన్న ఉద్దేశంతో సంతమాగులూరు మండలంలో తెలుగుదేశం పార్టీ వాళ్లు దాడులకు పాల్పడుతున్నారని హనుమిరెడ్డి పేర్కొన్నారు। నిన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ వాళ్ళు బయట ఊరు నుంచి రౌడీలని గుండాలను తీసుకొచ్చి చేసినటువంటి దౌర్జన్యం అంతా కూడా మనం చూసాము। వెల్లల చెరువులో కూడా బయట నుంచి నర్సరావుపేట నుంచి 200 మంది గుండాలను తీసుకొచ్చి మా కార్యకర్తలని భయపెట్టాలని చెప్పి చూశారు। కానీ అవి ఎందుకు పెడుతున్నారా ఏంది అనేది తీరా ఆలోచన చేస్తే, గతంలో వెల్లల చెరువులో టీడీపీ వాళ్ళకి 500 మెజార్టీ వచ్చింది। ఈ రోజున 600 మెజార్టీ వైసీపీకి వస్తుందని వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి ఊర్లో కూడా, అదేవిధంగా మిన్నెకలు కానీ కొప్పరపాలెం కానీ ఏ ఊర్లో వెళ్ళినా చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు టీడీపీ వాళ్ళు। ఆ ఫ్రస్ట్రేషన్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సరే బెదిరించైనా సరే ఓట్లు ఎత్తుకోవాలని చెప్పి చూశారు। కానీ ప్రజలు చాలా చైతన్యవంతులుగా ఉన్నారు। ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అద్దెంకిలో నాకు కానీ మంచి బ్రహ్మరథం పట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది। ఖచ్చితంగా రేపు కౌంటింగ్ తర్వాత అద్దెంకి నియోజకవర్గంలో ఖచ్చితంగా మంచి మార్పు వస్తుంది। ఇక్కడ గతంలో చేయనటువంటి అభివృద్ధి నేను చేసి చూపిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను। ఇంకా మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కూడా నిన్న చేసినటువంటి
ఎలక్షన్స్ అందరికి కూడా నేను చాలా కృతజ్ఞతతో ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎల్లచెరువులో చూసినట్టయితే అది టీడీపీకి మెజార్టీ ఉన్న పరిస్థితి గతంలో, ఈ రోజున వైసీపీకి మెజార్టీ వచ్చే పరిస్థితి టీడీపీకి కనిపిస్తూ ఉంది. దానివలన ఎట్టి పరిస్థితుల్లో మెజార్టీ కావాలని చెప్పి వాళ్ళు ఒక్క ఓటైన మెజార్టీ కోసం చూస్తున్నారు. కానీ మాకు వైసీపీకి దగ్గర 600 పైచీలకు మెజార్టీ ఎల్లచెరువులో వస్తుందని చెప్పి దానికోసం ఓర్చుకోలేక ఏదో ఒక రకంగా జనాన్ని భయభ్రాంతులకు చేయాలని చెప్పి 200 మంది గూండాలని నసరాపేటకి తీసుకొచ్చి మా కార్యకర్తలు బెదిరించాలని వచ్చారు. కానీ మా కార్యకర్తలు దాన్ని తిప్పికొట్టారు. మా కార్ల అద్దాలు పగలగొట్టారు. అది చిల్లర రాకుండా చిల్లర పనులు చేస్తారు, కానీ ఎక్కడ కూడా మేము అలాంటి పనులు చేయమని చెప్పి తెలియజేస్తాం. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.